నియోజకవర్గ కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా పిలువగానే వచ్చిన పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు స్టేషన్ క్యాంప్ నియోజకవర్గంలో ప్రజలందరూ జరిగే సత్యం ఏంటంటే, కడెం సిఆర్ గారికి మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో టికెట్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇస్తే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కష్టపడి, మరీ ముఖ్యంగా గన్పూర్ మా మండలంలో అందరం కూడా కేసీఆర్ గారి ఆదేశానుసారం, డాక్టర్ పల్లరాజేశ్వర రెడ్డి సార్ గారి ఆదేశానుసారం, మరి ముఖ్యంగా స్టేషన్ క్యాంప్ నియోజకవర్గ ఇన్ఛార్జి తాట్పూడి రాజన్న గారి ఆదేశానుసారం మేమందరం కూడా కష్టపడి ఆయన శ్రీఆర్ని గెలిపిస్తే పైసలకు అమ్ముడుపోయి తమ కూతురు వారసత్వ రాజకీయాల కోసం అమ్ముడుపోయి బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద నిత్య విమర్శలు చేయడమే కాకుండా తన అనుచరులతోటి, వాళ్ళ అనుచరులతో వాళ్ళ స్థాయినికి తగ్గ వాళ్ళు కాకున్నప్పుడు కూడా వాళ్ళ అనుచరులతో కూడా పత్రికా సమావేశాలు పెట్టించి నానా బూతులు తెప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్న కడెం సిఆర్ గారికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. గతంలో కూడా మీ నియోజకవర్గం అన్ని మండల కేంద్రాల్లో ప్రెస్ మీట్ పెడితే తెల్లారే ప్రెస్ మీట్ పెట్టి, రాజయ్య గారు ఏమైనా ఉంటే మీరు నేనే చూసుకుందాము, మన కింది స్థాయి క్యాడర్ తోటి పత్రికా సమావేశాలు పెట్టించుకొని మన పరువు తీసుకోవద్దని మాట్లాడిన ఇదే కడెం సిఆర్ మన పత్రిక మిత్రులు కూడా తెలుసు. ఎందుకంటే కడెం సిఆర్ గారు చెప్పారు, కింది స్థాయి నాయకులతోటి మీరు పెట్టియొద్దు ప్రెస్ మీట్, నేను పెట్టియను, ఎందుకంటే నా స్థాయిని నేను దిగదార్చుకోనని చెప్పేటువంటి కడెం సిఆర్ గారు మళ్ళీ అదే పదే పనిగా కింది స్థాయి నాయకులతో ప్రెస్ మీట్లు పెట్టించడం జరుగుతుంది. మాకు ఇంటర్నల్ సమాచారం ఏంటంటే, అరే బేవర్స్, నీకు పైసలు ఇచ్చినా, పదవి ఇచ్చినా, పనులు ఇచ్చినా వాళ్ళని తిడుతుంటే నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళ సెకండ్ క్యాడర్ని తిడితే నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన ఏం మాట్లాడుతాడంటే, శ్రీహరి ఆయన తిట్టిన మాటలే ఆయన ప్రస్తావించుకున్నాడు అంతే. ఇక్కడ పల్లరాజేశ్వర సార్ తిట్టింది ఏం లేదు, రాజేష్ సార్ అన్నది ఏం లేదు. ఏదైతే వాళ్ళ నాయకుడు శ్రీహరి గారు ఆయన తిట్టిండో, వాళ్ళు తిడుతుంటే మీరేం చేస్తారు బేవర్స్ అని చెప్తే అదే బేవర్స్ అనే కూడా ఆయన మాట్లాడడం జరిగిందని చెప్పి మాకు ఇంటర్నల్ వచ్చినట్టు సమాచారం. ఆయన గురించి పెద్ద మేము తీసుకోదలుచుకోవాలి, ఎందుకంటే సెకండ్ క్యాడర్ అంతా కూడా మేము స్నేహభావంతో మెరుగుతాం. కానీ ఈ దొంగ కడెం సిఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇప్పటికైనా మీరు మిమ్మల్ని అనొద్దని చెప్పేసి ఇన్ని రోజులు ఊకే పట్టాం. మీ సెకండ్ క్యాడర్ అంతా కూడా మీకు నిజంగా సిగ్గుశరం ఉంటే మా బీఆర్ఎస్ పార్టీ కష్టం తెలిసినట్టు నీ పదవికి రాజీనామా చేసి నువ్వు మళ్ళీ ఎలక్షన్లకు రా. నీ కడెం సిఆర్ నీ కమిట్మెంట్ అంటాను, నీ ఎక్కడి కమిట్మెంట్ ప్రజలందరూ కూడా గమనిస్తారు. నీ కమిట్మెంట్ మీరు ప్రెస్ మీట్లో ఏమని మాట్లాడారు, నాకు కేసీఆర్ గారు అన్ని ఇచ్చిండు, ఎంపీ ఇచ్చిండు, 2 సార్లు ఎమ్మెల్సీ ఇచ్చిండు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండు, అంతకంటే పెద్ద పోస్టు సీఎం పదవి ఉంటుంది, అది నాకు అక్కర్లేదు, నేను ఉన్నన్ని రోజులు కేసీఆర్ గారు ఎమ్మడే ఉంటా, తెలంగాణ జెండా పట్టుకుంటా అని చెప్పేసి మీరు 2 రోజులకే పార్టీ మారి, ఈ బిడ్డ భవిష్యత్తు కోసం పార్టీ మారి ఈరోజు గన్పూర్ నియోజకవర్గ పరువును మీరు ఈరోజు బజార్లో పెట్టి వేలం వేసి అమ్ముతున్నటువంటి సందర్భాన్ని మేము చూస్తా ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త చెప్తున్న ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ విద్యార్థులు, యువకులు అందరూ కూడా ఆత్మబలిదానం చేసుకుంటూ ఉంటాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టి మళ్ళా ప్రజల ముందుకు నిలబడినటువంటి నేత డాక్టర్ తాటికొండ రాజయ్య గారు. ఆ రోజు మీరు చెప్పలేదా, రాజయ్య నువ్వు రాజీనామా చేయి, నేను నీ మీద పోటీ చేయనని చెప్పేసి ఓపెన్ ప్రెస్ మీట్ ఇచ్చిన నువ్వు రాజయ్య గారు రాజీనామా చేయగానే గుంట నెక్క లెక్క నియోజకవర్గం అంతా కూడా సాటుగా తిరిగి మళ్ళీ ఎలక్షన్ నిలబడే నిజం కాదా? నిలబడ్డ నిన్ను గన్పూర్ కాన్స్టిట్యున్సీలో అడుగు పెట్టకుండా తరిమి కొట్టిన ఈ ప్రజలు నిజం కాదా? మళ్ళా గుంట లెక్క తెలంగాణ రాష్ట్రం వస్తుందని చెప్పేసి గ్రహించి మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి వస్తే కేసీఆర్ గారు చావు బ్రతుకుల్లో నిన్ను మళ్ళీ తీసుకొచ్చి ఎంపీని చేసిండు.
ఎంపీగా గెలవంగానే మళ్ళీ కుట్రపూరితంగా చేసి రాజయ్య గారి మీద ఏవో ఒకటి అలా అబండాలు వేసి మళ్ళీ ఉప ముఖ్యమంత్రి తీసుకున్నావు, ఎమ్మెల్సీ తీసుకున్నావు, మళ్ళీ ఎమ్మెల్సీ తీసుకున్నావు, మళ్ళీ ఏదో కుట్ర పన్ని మళ్ళీ ఎమ్మెల్యే పదవి కూడా తీసుకున్నావు. ఆఖరికి నువ్వు చేసింది ఏంది? ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. శ్రీగారి గారు తస్మా జాగ్రత్త. ఎందుకంటే మీ పెద్దరికానికి, మీ గౌరవానికి, మా స్థాయికి నిన్ను అనొద్దని చెప్పేసి ఇన్ని రోజులు ఊకున్నాం. కానీ ఇక నుంచి మా కేసీఆర్ గారు పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చిండు, ఫ్రీడమ్ ఇచ్చిండు. ఎవడన్నా బీఆర్ఎస్ పార్టీ మీద కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కానీ ఒక్క మాట నోరు జారితే తన్ని తరిమేస్తామని చెప్పేసి సీరియస్ గా మీ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ముక్త ఘట్టంతో హెచ్చరిస్తున్నాం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ రాజన్న గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ఈ వేదిక పైన ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అతిరథ మహారథులకి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, కడియం శ్రీ గారికి సాతనగాక అతని గుంట నక్కతో నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఆ గుంట నక్క ఏమంటాడంటే, నేను మార్జోడు రాంబాబు అని చెప్పేసి ఉచ్చరించుకుంటూ మాట్లాడడం జరిగింది. అతను మార్జోడు రాంబాబు కాదు, మాయల పక్కీరు మార్జోడు రాంబాబు. ఆ మాయల పక్కీరు అవతారం ఏ విధంగా మాయల పక్కీరు అవతారం ఎత్తుతారో, గతంలో అధికార పార్టీ టీడీపీలో ఉన్నప్పుడు అవతారం ఎత్తి, బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు అవతారం ఎత్తి, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత కూడా మళ్ళా అధికార పార్టీలకు పోయి అన్ని రకాల అవతారాలు ఎత్తుతున్న మాయల మరాఠీ రాంబాబు, నువ్వు నోరు దగ్గర పెట్టుకో బిడ్డ. నువ్వు మా నాయకులను పల్లా రాజేశ్వరరెడ్డి గారిని, డాక్టర్ రాజయ్య గారిని అనేటువంటి వ్యక్తిత్వం నీది కాదు. ఇది కేవలం టోకెన్ గా ఉన్నటువంటి వ్యక్తివి. నీవు టోకెన్ నామినేటెడ్ పదవి తెచ్చుకున్నటువంటి వ్యక్తివి. ఆ నామినేటెడ్ పదవి చైర్మన్ లో ఉండి కనీస విలువలు లేకుండా, కనీస మోరల్ వాల్యూస్ లేకుండా మా నాయకులను మాట్లాడేటువంటి పదాలు చాలా ఘోరాతి ఘోరమైనటువంటి పదాలు మాట్లాడిన బిడ్డ. నువ్వు బెదవన్నర బెదవవి. ముందుగా నువ్వు చేసిన నీ వివక్షను ఒక్కసారి గతంలో నీ పక్కనున్నటువంటి నీ గురువు అనుకునేటువంటి కడియం శ్రీగారి గారిని ఇదే స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో 2014లో విపరీతమైనటువంటి మాటలు మాట్లాడి ఈ రోజు అతని కడియం శ్రీగారి సంఖ కింద జరిగినటువంటి గుంట రకవు నువ్వని చెప్పేసి నేను మిమ్మల్ని ఖబర్దారుగా నేను చెప్తున్నాను. ఒకే ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఈ రోజు కడియం శ్రీగారి గారికి దమ్ము ధైర్యం ఉండేది ఉంటే అతను ఏం మాట్లాడుతున్నారు? స్టేషన్ గణపూర్ నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చెందడం కోసమే కాంగ్రెస్ పార్టీలో పోయిన అంటున్నావు. మరి నీ బిడ్డ కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉంది కదా, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కదా, ఎంపీ పార్లమెంట్ కూడా అభివృద్ధి చెందాలి కదా, మరి నీ బిడ్డను కూడా బీజేపీ పార్టీకి పంపుతావా అని చెప్పేసి ఈ పత్రిక పక్షాన నేను కోరుకుంటున్నాను. ఈ రోజు ఒకటే చెప్తున్నాం కడియం శ్రీగారి గారికి, నువ్వు ఏ పార్టీతో గెలిచినావో, ఏ జెండా కింద గెలిచినావో దానికి రాజీనామా చేసే దమ్ము ధైర్యం నీకున్నదా అని నేను విమర్శిస్తున్నాను. మొన్నటికి మొన్న నీ అనుచరులు మాట్లాడడం జరిగింది. స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీ, అదేవిధంగా ఆసుపత్రి, అదేవిధంగా మున్సిపాలిటీ కేవలం కడియం శ్రీగారే తీసుకొచ్చింది మాకు జీవోలు ఉన్నాయని చెప్పేసి మొన్న పత్రికా విలేకరుల ముందు చూపెట్టినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి జీవోలను కూడా నిన్నటికి నిన్న బేలేరులో పత్రికా ముఖంగా మేము చూపెట్టడం జరిగింది. నీకు దమ్ము ధైర్యం ఉండేది ఉంటే రేపు పొద్దున ఆ జీవోలను చూసి రాజీనామా చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ, ఇంకోసారైనా కూడా నీ నక్క జిత్తుల వ్యవహారాన్ని మానుకొని, నీ అనుచరుల గుంట నక్క వ్యవహారాలను మానుకొని మా నాయకుల పైన ఒకవేళ ఏ విధమైనటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్లయితే ఉంటే ప్రజల చేత ప్రజలతోటి శిక్ష తప్పదని చెప్పేసి హెచ్చరిస్తూ, ఖబర్దార్ రాంబాబు, మాయల మరాఠీ రాంబాబు ఖబర్దార్ అని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన కడియం శ్రీగారి గారు, మీరు పల్లరాజేశ్వరరెడ్డి మీద, డాక్టర్ రాజయ్య మీద మీరు చేసే ఆరోపణలు చాలా నీచమైనవి. ఎందుకంటే గతంలో రాజయ్య గారు కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి రాజీనామా చేసిన తర్వాతనే బీఆర్ఎస్లోకి వెళ్ళి గెలిచిండు. మరి మీరు ఇప్పటికీ ఒక దరిదాపుగా మీరు కాంగ్రెస్లో పోయిన కాంచి కూడా మేము ఎప్పటికో మొత్తుకుంటాను, బీఆర్ఎస్ నుంచి గెలిచి మీరు కాంగ్రెస్లో పోయిన దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ గెలిచి ఆ పార్టీలో తిరుగుతుందని ఎప్పటి నుంచో మేము సవాల్ చేస్తున్నాము. మా సవాల్ను స్వీకరించింది లేదు. మళ్ళా మీది నుండి మీ అనుచరులతోని ఏదో అవాకులు చెవాకులు మాట్లాడిపిస్తారు. మీ అనుచరులు మితిమీరి మాట్లాడతారు. మాకు కూడా మా తెలంగాణ భాష వాడితే మీకు గుడ్డలు ఉడతాయి, కానీ మేము ఆ భాష మాట్లాడతలేము. మీ వాళ్ళే విపరీతంగా ఆ భాషలు మాట్లాడతారు. మీరు కూడా మరి మీ వారిని కంట్రోల్ చేసుకొని భాషాపరంగా మాట్లాడితేనే మంచిగుంటుంది. లేకపోతే మేము
మా తెలంగాణ భాష విప్పితే మీరెవరు ఉండరు. గులాబీ జెండా ముట్టుకునే దమ్ము ధైర్యం మీకుంటే ఫస్ట్ గులాబీ జెండాను ముట్టుకోండి, ఆ తర్వాత మేము ఏందో చూపిస్తాము. మీరు ఎక్కడెక్కడో తరిమి కొడతాము, ఉడిపించి కొడతాము అంటారు కదా, మిమ్మల్ని త్వరలోనే ప్రజలు ఏ విధంగా తరిమి కొడతారో ప్రత్యక్షంగా ముందే మీకే అనుభవం వస్తుంది. కాబట్టి దయచేసి ఇంకోసారి మీ అనుచరుల చేత ఇలాంటి నీచమైన రాజకీయాలు చేయకుండా మానుకోవాలని ఇది పడుతుంది. పత్రికా సమావేశానికి హాజరైనటువంటి స్టేషన్ గారికి నియోజకవర్గ స్థాయి నాయకులందరికీ, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిన్న జరిగిన పరిణామాల పట్ల ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ సెకండ్ క్యాడర్ అయితే ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులను విమర్శించిందో, దానికి ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున సెకండ్ క్యాడర్ ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించలేదు. ఎందుకంటే లీడర్లు, ఎమ్మెల్యే స్థాయి నాయకులు వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుకునే సందర్భాలే ఉంటాయి. ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించే స్థాయికి ఇంకా బీఆర్ఎస్ పార్టీ దిగజారులే అనుకుంటున్నాం. కానీ తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళు మాట్లాడిన దానికి కౌంటర్ ఇవ్వాలి కాబట్టి తప్పనిసరిగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళ రాజకీయానికి వస్తే రాంబాబు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటే ఏం పదవి ఏం పని చేసింది కాంగ్రెస్ పార్టీకి ఆయన మార్కెట్ చేయడానికి కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీకి చేసిన త్యాగం ఏంటిది? ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వేసి ఎంతమందిని గెలిపించిండు? ఆయన లీడర్ ఎట్లేదు కాంగ్రెస్ లీడరు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పోవడమే ఆయనకున్న నాయకత్వ లక్షణాలు. అధికారం ఎక్కడుంటే అక్కడికే పోతాడు, అక్కడ మాట్లాడతాడు. మేము ఉద్యమం చేసిన వాళ్ళు అధికారం లేకుండా కూడా 20 సంవత్సరాలు ఉద్యమంలో ఉన్నాం. 10 సంవత్సరాలు అధికారంలో ఎప్పుడు కూడా వేరే పార్టీని లేనిపోని మాటలు విమర్శించలేదు. అట్లాంటి నీచమైన రాజకీయాలు మానుకోవాలి. ఎప్పటి నుంచో రాంబాబుకున్న గుణం ఏంటంటే గ్రూపులు కట్టి ఏ పక్క పోతే వారు అటేసా ఇటేసా అనే నినాదం ఆయనది. ఆ నినాదికులు అందరూ తెలుసు. ఆయన బిడ్డ ప్రెస్ మీట్ పెట్టి అదే మాట్లాడేది. ఆయన ఎందుకు ఎవరైతే అధికార పదవులు ఇస్తాడో వాటితో పని చేయడానికి అలవాటు. మాకు అది లేదు. మాకు మా పార్టీ ముఖ్యం, వ్యక్తులు ముఖ్యం కాదు. వ్యక్తి భజన చేసే నాయకులు మేము కాదు. మాకు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యం. పార్టీ ఎవరికి అవకాశం ఇచ్చి వాళ్ళకే పనిచేస్తాం. నీతి నిజాయితీగా మేము ఉంటాం. ఇక్కడ ఈ కడియం శ్రీహరి గారిని అభివృద్ధి చేస్తానని చెప్తున్నాడు. మీరు అందరికీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన చేసిన అభివృద్ధి ఏందో చూసినాం. ఆ తర్వాత 20 సంవత్సరాలు గణపూర్లో ఆయన ఎమ్మెల్యేగానే లేడు. ఆ తర్వాత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. ఆ తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంది. శ్రీహరి చేసినప్పుడు ప్రభుత్వం ద్వారా వచ్చిన పనులన్నీ శ్రీహరి చేసినట్టట. మరి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ప్రభుత్వం వచ్చిన పనులు బీఆర్ఎస్ చేసినట్టు లేకపోతే శ్రీహరి చేసినట్టు కూడా. పార్టీ ఏ పార్టీ పని చేసినా అధికారంలో పార్టీ చేసిన పనులు అవుతాయి. ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా నేను చేసినట్ట ఇంట్లోకి వెళ్ళి ఫండ్స్ పట్టుకొచ్చి డెవలప్ చేస్తున్నాను నియోజకవర్గాన్ని. ఏమన్నా పార్టీకి వచ్చిన పనులు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ. పోయిన 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసింది. ఆ అభివృద్ధిని బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ క్రేమ్ దక్కుతుంది, ఎమ్మెల్యేగా డాక్టర్ రాజా గారికి దక్కుతుంది. నువ్వెక్కడ చేసినావు అభివృద్ధి? 20 సంవత్సరాలు ఏదో ఎమ్మెల్యేగా లేవు కదా, నువ్వు అభివృద్ధి ఎట్లా చేసినట్టు అవుతుంది? ఇవాళ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో పోయినని చెప్తున్నావు. మరి కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి చేసి మరి నియోజకవర్గాన్ని ఎక్కడ అభివృద్ధి జరుగుతాయి? పోయిన దగ్గర నుంచి అధికార పార్టీలు ఉంటే అభివృద్ధి జరుగుతుందని సిద్ధాంతం నమ్ముకున్నప్పుడు మనోడు చెప్పినట్టు నీ బిడ్డ బీజేపీ సెంట్రల్లో బీజేపీ అధికారం ఉంది కదా, మరి పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలి కదా. అట్లాంటప్పుడు ఏం చేయాలి? బిడ్డను బీజేపీలో పంపాలి. పంపితే అభివృద్ధి బాగా జరుగుతుంది. ఆయన సిద్ధాంతం అది. ఆయన చేసింది అభివృద్ధి కోసం కాదు. పార్టీ మాటలు ప్రతి ఒక్కరు చెప్పే మాటలే. ఆయన సొంత రాజకీయాల కోసం, బిడ్డ స్వార్థం కోసం, ఆమె రాజకీయ భవిష్యత్తు కోసం ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 7 మండల పార్టీ అధ్యక్షులు ఆయనకు పోయిన ఎన్నికల్లో హార్ట్ఫుల్ గా పనిచేసినాం. మేము ఇక్కడ ఉన్నాం, ఆయన పనిచేసి గెలిపించడం. ఆయన అడిగే హక్కు మాకున్నది, ఆయన రాజకీయ ధైర్యం మాకుంది, విమర్శించే హక్కు మాకే ఉంది. పార్టీని కడియం విమర్శించే హక్కు వాళ్ళకి లేదు. ఓట్లు వేసింది మేము, గెలిపించింది మేము. తప్పకుండా ఆయన రాజీనామా చేసేంత వరకు మేము విమర్శిస్తూనే ఉంటాం, రాజీనామా చేయమని డిమాండ్ చేస్తూనే ఉంటాం. ఇప్పటికైనా ఆయనకు బాగా బలం ఉంటే, గెలిచేంత సత్తా ఉంటే రాజీనామా చేసి ఎమ్మెల్యే గెలు బీఆర్ఎస్ పార్టీ ఒక్కరోజు ఒక్క మాట అనుకుంటూ ఉంటారు. జై తెలంగాణ. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నిన్న ఒక వ్యక్తి పత్రికా సమావేశంలో మాట్లాడుకుంటూ వ్యక్తుల గురించి మాట్లాడడం అనే చెడు మాటలు మాట్లాడే వ్యక్తి నేను లీడర్ అనుకోను, ఒక నాయకుడు అనుకోను. చిల్లరగా ఇండ్ల బండి తిరిగి భాష మాట్లాడడం కరెక్ట్ కాదు. బిడ్డ నువ్వు 5 ఏళ్ళు మాతోటే ఉన్నావు, మా నాయకుల దగ్గర ఉన్నావు, అడుక్క తిన్నావు, ముచ్చట చెప్పినావు. కడేసరి ఎన్ని మాట్లాడినావు మొత్తం నీకు నువ్వు గుర్తు చేసుకో. నువ్వు మాట్లాడాల మాటలు మనస్ఫూర్తిగా నువ్వు చెప్పు, ప్రమాణం చేసి చెప్పు. ఎన్ని మాటలు అన్నావు కడేసరి, ఎంతమంది దెబ్బలు కుట్టినన్నావు, తిట్టిందన్నావు. ఆ మాటలు చెప్పుకునే భాష మాట్లాడిన వ్యక్తి ఇవాళ అటు పోయి మళ్ళీ ఇటు మాట్లాడు. ఎటు రోడ్డుకు
పూటకో మాట మాట్లాడే వ్యక్తి ఇలా మార్చుకో. నీ ప్రవర్తన తప్పకపోతే బిడ్డ నీ సంగతి చెప్తారు, నీ బట్టలు వివరిస్తారు, ఎలా ఊరో అడిగారు. నువ్వు తిట్టినవి కాదు తప్పు వచ్చే ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ వెళ్ళాం, ప్రెస్ మీట్ వెళ్ళాం. ఇదే చింతకుల నరేంద్ర రెడ్డి ఇంటి కాదా, బ్రహ్మారెడ్డి ఇంటి కాదా, నా ఇంటి కాదా, నువ్వు కూర్చున్నప్పుడు మాట్లాడిన మాటలు మొత్తం నేను డైరెక్ట్ చెప్తా, నీకు ఎదురుగా చెప్తా. దమ్ముంటారా ఎన్నో పట్టుకొని నువ్వు పదవి కొట్టడానికో పదవి తీసుకోవడానికో జోకులు ఏది పడతాయి మాట్లాడు. నీ పద్ధతి కాదు, నీ గుణం అది కాదు. ఒక వ్యక్తి రాజేశారు ఎంత పెద్ద వ్యక్తి ఎట్లా కూర్చున్నావు, రాజేశారు ఎంత వ్యక్తి ఇంటికి పోదాం అన్నావు. మా ఇంటికి వచ్చి ప్లీజ్ ఛాయ్ కాపీ నన్ను ధన్యం ఉంటుంది, నాకు గౌరవం ఉంటుంది. మా ఇంటికి వచ్చి ఒక ఛాయ్ కాపీ భద్రాలు తీసుకొచ్చిన సందర్భం నేను ఇన్ని రోజులు తిరిగి ఇట్లా మాట్లాడే కరెక్ట్ కాదు. నువ్వు మనిషి పుట్టి కొడితే మనిషి లెక్క మాట్లాడలేదు, జంతువులు లెక్క అట్లా మాట్లాడలేదు, మంచి కాదు. బిడ్డ కబర్ ద్వారా తెలుసుకుని ముగిసుకుంటాను. ఒక విషయము అన్నగారు, ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి మండల స్థాయి జిల్లా స్థాయి నాయకులందరూ, అదేవిధంగా పత్రికా మిత్రులకు పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మనం పత్రికా సమావేశం పెట్టుకోవాల్సిన అవసరం లేకుండే, ఈ పత్రికా సమావేశమే అవసరం లేదు. కానీ ఎదుటోడు దుర్మార్గుడైనప్పుడు దుర్మార్గుని మనం అటాక్ చేయాల్సి వచ్చినప్పుడు కొన్ని వెపన్స్ తయారు చేసుకోవాల్సి వస్తుంది. అది మహాభారతంలో ఉన్న ఒక వర్డ్. కాబట్టి నిన్న రాంబాబు అనే వ్యక్తి, అదేవిధంగా మన చైర్మన్ ఇద్దరు కలిసి వాళ్ళ వ్యక్తులతోని కలిసి ప్రెస్ మీట్ పెట్టి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందులో ఏ దానికి ఒక్క దానికి ఆధారం లేదు. అయితే అందులో ఒకే విషయం నేను మాట్లాడతా, మిగతా విషయాలు పెద్దలు మాట్లాడతారు. ఏంటంటే పల్లా రాజేశ్వరరెడ్డి గారు నియోజకవర్గానికి, ఆయన నియోజకవర్గం వదిలిపెట్టి మన నియోజకవర్గానికి ఎందుకు వస్తున్నారు, ఆయన నియోజకవర్గం ఉన్నది కదా, దాన్ని డెవలప్ చేసుకోవచ్చు కదా, అదేవిధంగా గణపూర్తోని పోటీ పడి డెవలప్ చేయొచ్చు కదా అనే మాటలు నిన్న మాట్లాడడం జరిగింది. మీకు తెలుసో లేదో, పల్లా రాజేశ్వరరెడ్డి గారు తన నియోజకవర్గాన్ని తన సొంత ఇంటిలాగా చూసుకొని డెవలప్ చేసిండు. అందుకే ఈ మధ్యలో వచ్చిన ఒక సర్వే ప్రకారంగా టాప్ 10 లో, అంటే టాప్ 5 లో 6th ప్లేస్ లో జనగాం నియోజకవర్గం ఉన్నది. జనగాం నియోజకవర్గం ఉంటూ అది ఎక్కడిది, ప్రతిపక్షంలో ఉన్న ఒక ఎమ్మెల్యే డెవలప్ చేసిన కారణంగా, అభివృద్ధి పదంలో నడుస్తూ ఉన్న కారణంగా 6వ స్థానంలో వచ్చింది. అదే అభివృద్ధి కోసం కడియం శ్రీహరి, నువ్వు ఎవరి తరఫునైతే మాట్లాడినవో వాళ్ళ తరఫున కడియం శ్రీహరి గారు అభివృద్ధి కోసమే పార్టీ మారినా అని మరి చెప్పినప్పుడు మన నియోజకవర్గం ఎలా ఉండాలి, నంబర్ 1 ప్లేస్ లో ఉండాలి. నంబర్ 1 ప్లేస్ లో ఉన్నదా? లేదు. అదే సర్వేలో 60 ప్లేస్, 62, 63 ప్లేస్ లో ఉన్నది. మరి నిజంగా అభివృద్ధి కోసమే పోతే స్టేషన్ గన్పూర్ ఎక్కడ ఉండాలి, మనకు ఫస్ట్ ప్లేస్ లో ఉండాలి. అంటే అభివృద్ధి జరుగుతుందా? అందులో ఇది అధికార పక్షమని పోయినాం మనం. అది ఒక విషయము. రెండో విషయం ఏంటంటే, ఒక వ్యక్తి రాష్ట్రాన్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తి తన పార్టీ కోసం ఏ నియోజకవర్గమైనా వెళ్తాడు. ఇప్పుడు మీ కడియం శ్రీహరి అనే వ్యక్తి మన నియోజకవర్గం తప్ప పక్క ఊరు కూడా తెలియదు ఎవరికి. అలాంటప్పుడు ప్రభావితం చేయలేని వ్యక్తి ఎక్కడికి వెళ్ళకపోవచ్చు, కానీ ప్రభావితం చేయగలిగిన వ్యక్తి పార్టీ అభివృద్ధి కోసం రాష్ట్రం మొత్తం తిరుగుతారు. రెండో విషయం ఏంటంటే, మీకు తెలుసో లేదో, ఆయన జనగాం ఎమ్మెల్యే మాత్రమే కాదు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. కాబట్టి ప్రెసిడెంట్ తర్వాత ప్రధాన కార్యదర్శికి పూర్తి స్థాయిగా వెళ్ళే అవకాశం ఉంటుంది, అధికారం ఉంటుంది. అందుకే గణపూర్కు రావడం జరిగింది. గణపూర్ జనగాంలో అభివృద్ధి చేయట్లేదు. మీకు తెలుసో లేదో, మీరు అభివృద్ధి అనుకునేటోళ్ళు ఎక్కడ పోయినా ఇప్పుడు 60 ప్లేస్ లో ఉన్నారు. మీరు అదే తన నియోజకవర్గం ప్రతిపక్షంలో ఉండి ఇది అభివృద్ధి చేస్తే ఆయన 6వ ప్లేస్ లో ఉన్నాడు. ఇంకొక విషయం, టాప్ 10 లో 5 స్థానాలు మన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. అది గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ కు సిగ్గు చేయడిది. ఎందుకంటే నీ టాప్ 10 లో ఉన్న 10 మందిలో టాప్ 10 లో 2 మాత్రమే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలా. సో ఈ విషయాలను గుర్తుపెట్టుకొని మనం మాట్లాడే ముందు మన ఎన్నుకున్న మనం చేసే మనం అభివృద్ధి ఇది అది అని తొక్క తోలు అని చెప్పుకునే మీ నాయకులు మీరు ఒక్కసారి ఆలోచించుకొని ఎదురోళ్ళని విమర్శించడానికి ప్రయత్నం చేయాలి. అలాగాని ఇష్టం వచ్చినట్టు ఇక ప్రెస్ మిత్రులను పిలిచి నేను ఇక ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు. మీరు ఫస్ట్ మీ నాయకులతో మాట్లాడుకొని అవునా కాదా తెలుసుకొని మాట్లాడండి. ప్రధాన కార్యదర్శి అనేది ఏముంటుందో తెలుసుకొని మాట్లాడండి. ఇక్కడికి వస్తే రాష్ట్రం మొత్తం తిరుగుతారు. కాబట్టి ఈ విషయాలను గ్రహించి ఇంకొకసారి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని కోరుకుంటూ ముగిస్తున్నారు.
ఆ చేతి ఎత్తి నమస్కారం తెలియజేస్తున్నాం. సందర్భంగా మీటింగ్ పెట్టవలసి వచ్చింది. దీనికి అంతటికి కారణం స్థానిక శేషంగనపురం ఎమ్మెల్యే కడియం శ్రీహరి బాధ్యతలు. కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కష్టపడి గెలిపిస్తే ఆయన పార్టీ మారడమే ఈ గొడవలకు కారణం. ఒకవేళ మారినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు, పల్లా రాజశేఖర్ గారు, డాక్టర్ తోటకొండ రాజన్న గారుతో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెట్టిన భిక్ష. ఒకవేళ నీకు కాంగ్రెస్ పార్టీ మీద మక్కువ ఉంటే నీ బిడ్డను రాజకీయంగా భవిష్యత్తు ఇవ్వాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీ పెట్టిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నువ్వు ఆ పార్టీకి వెళ్తే మాకు తప్పేం లేదు, మాకు అభ్యంతరం కూడా లేదు. వెళ్ళి నీతోటి 9 మంది కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిండు. వాళ్ళ పనులు వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. మీరు ఎక్కువనే కడియం శ్రీహరి గారు ఈరోజు గొడవలను సృష్టిస్తున్నారు. లేనిపోని అవాక్కులు చెవాక్కులు తెలుగుదేశం పార్టీ ఇక్కడ తెలంగాణలో అట్టడిగిపోతే తెలుగుదేశం పార్టీ మాయమైతే నీ రాజకీయ భవిష్యత్తు కోసానికి ఇవాళ తెలంగాణ జెండాను బట్టి ఇక్కడ నియోజకవర్గం ఉన్నటువంటి తాటికొండ రాజానే కావచ్చు, ఆరూరి రామేశ్వరే కావచ్చు, మళ్ళీ కూడా బీఆర్ఎస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించి కేసీఆర్ పెట్టిన భిక్ష ఎంపీ, ఎమ్మెల్సీ, ఉప ముఖ్యమంత్రి పదవులన్నీ అనుభవించి మళ్ళీ కాంగ్రెస్ వెళ్ళి ఆడబిడ్డ సింగాపురం ఇందిరక్కకు కూడా అన్యాయం చేసి ఇవాళ నీ రాజకీయంగా దెబ్బదారిన చలామణి అవుతున్న పరిస్థితిని ఈ నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారు. అయ్యా కడియం శ్రీహరి గారు, ఈ గొడవలన్నీ తగ్గాలి అంటే ఈ నియోజకవర్గం 1978లో షెడ్యూల్ కాస్ట్ కేటగిరికి అసెంబ్లీ స్థానానికి కేటగిరీ అయితే నువ్వు రాకముందుకు 94 రాకముందుకు చాలా మంది స్థానికేతరులు ఈరోజు ఎమ్మెల్యే గెలిచి ఏ గొడవలు సృష్టించలేదు, ఏ కుళ్ళు కుటుంబ రాజకీయాలు చేయలేదు. ఇది సత్యం, తెలుసుకో. మీరు వచ్చినాకనే, తమరు వచ్చినాకనే ఇక్కడ రాజకీయాలు సృష్టించడం. ప్రప్రథమంగా 94లో గెలిస్తే ఇవాళ మిలిటరీ వ్యవస్థను తొక్కిపట్టినాం. తిరగబడ్డ వాళ్ళను అనుగమకోవడమే కాకుండా పోలీసు వ్యవస్థతోటి ఎన్కౌంటర్ చేయించడం. ఇది ప్రజలు గమనిస్తున్నారు. అంటే పట్టుమని 18 సంవత్సరాలు నిండిన పసిపిల్లల కాల్చని కోరుకుంటే 50 సంవత్సరాలు నిన్న నక్సలైట్లను చంపించిన ఘనత ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం కడియం శ్రీహరి అని కూడా ప్రజలందరికీ తెలిసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఆ తర్వాత తిరగబడే వాళ్ళు తక్కువైళ్ళు, విమర్శించే వాళ్ళు తక్కువైళ్ళు అని చెప్పేసి చలామణి తెలుగుదేశం ఉన్నప్పుడు చలామణి అయినావు. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నం చేసినాం చంద్రబాబు నాయుడుతో కలిసి. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చి దిక్కుదశ లేదు, నీ రాజకీయ భవిష్యత్తుకు అది ఎక్కడ కూడా కనబడతలేదు, నా రాజకీయ భవిష్యత్తు ఎట్లుండాలని నీ కొమ్ము కాసే వాళ్ళందరి పేర్లు నేను ఇవ్వదలుచుకోలేను. వాళ్ళందరినీ కూడా రాంపూర్లో హనుమంతరావు తోటలో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఓ కళ్ళబలి కథలని వాళ్ళకి చెప్పి వాళ్ళ అభిప్రాయం మేరకే నేను వాళ్ళ టీఆర్ఎస్ పార్టీకి వస్తున్నా అని చెప్పి కేసీఆర్ సంఖ్యలో చేరి ఇక్కడ రాజన్న కన్యాయం చేసినాక గణము నువ్వు. అంతేకాదు ఇవాళ తెలంగాణ పార్టీకి వచ్చిన తర్వాత నువ్వేమేం చేసినావు అందరికీ కూడా తెలుసు. ఇవాళ అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగింది. కేసీఆర్ గారు రాజన్న మీద మక్కువతోటి ఈ నియోజకవర్గ అభివృద్ధి చేసిండు. కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఉండి బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసిన అభివృద్ధిని కూడా 10 సంవత్సరాల నియోజకవర్గం ఆగమైందంటూ 10 సంవత్సరాలు అభివృద్ధి జరగలేదంటూ నీ కళ్ళు కనబడతలేవా? నువ్వు చదువుకున్న మూర్ఖుడివా? అభివృద్ధి లేదు అంటే మరి రా, ఇప్పుడు నీ ప్రభుత్వంలో ఉన్నావు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఏ డిపార్ట్మెంట్ తీసుకొస్తావు ఆ డిపార్ట్మెంట్ గణాంకాలతోటి రాజన్న అధ్యక్షతన ఇదే పల్లె రాజశేఖర్ గారు కూడా వస్తారు.
వారి ముందట చర్చలు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి కడియం శ్రీహరి గారు ఇవన్నీ తగ్గాలి అంటే ఈ గొడవలు ఉన్న మధ్య ఇక నిన్ను గెలిపించిన ప్రజలు సస్యశ్యామలు ఉండాలంటే నువ్వు తక్షణమే రాజకీయాలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎలక్షన్లకు రా. లేదంటే గొడవలు తప్పకుండా జరుగుతాయి. నీ కుళ్ళు కుద్దతో గొడవలు జరుగుతాయి. తప్పకుండా గుర్తుపెట్టుకో. నువ్వు రాజీనామా చేయకపోతే నిన్న జఫర్గఢ్ మండలంలో చెప్పినాం, గన్పూర్ మండల కార్యాలయంలో చెప్పి కార్యకర్తల సమావేశంలో చెప్పినావు. నీవు ఊర్లలోకి వస్తే తరిమి కొడతాం. దీనిలో ఎన్నుకోబోయేదే లేదు శ్రీహరి గారికి అని చెప్పేసి తెలియజేస్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం ఆయనలో ఉన్నప్పుడు నువ్వు నీ కార్యకర్తలు నీ కొమ్ము రాష్ట్రాలందరూ కూడా దొడ్డి వారినా కూడా ఫుట్బాల్ వర్కులకు నువ్వు బిల్లులు లేకుండా కూడా ఫోర్జరీ సంతకాలు చేసి వాళ్ళందరూ కూడా లాభపడి అక్రమంగా సంపాదించుకోలేదా? ఇవాళ ఎస్సీ కార్పొరేషన్ కూడా నీ ఫోర్జరీ చేసి వాళ్ళకు ఇండైరెక్ట్ గా వాళ్ళకి సలహాలు ఇచ్చి వాళ్ళ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఫోర్జరీ సంతకాలతోటి పథకాలు వాళ్ళు లబ్ధి పొందలేదా? కావాలే కదా వాళ్ళ నీతో ఉండి నువ్వు ఎటుపోతాడిపోతున్నారు, నువ్వు ఎటోస్తాటు ఉంటున్నారు. ఎందుకు? వాళ్లకు అన్ని రకాలమైన అక్రమ ఆస్తులు సంపాదించి పెట్టినావు. మిగతా విషయానికి వస్తే ఇవాళ నీ దగ్గరలో కొందరు నాయకులు అంటారు, నినాయకం అన్న బ్రహ్మాండంగా ప్రెస్ మీటింగ్లు పెట్టి అంటున్నారు. వాళ్ళందరూ నువ్వు ఏమన్నావు? ఇదే రాంబాబు గారిని నీ నెత్తి మీద రూపాయి పెడితే చెల్లెవరా మీరు అందరూ అని చాలా మంది తిట్టావు కదా. నేను వాళ్ళు తిట్టాను కదా. ఇవాళ వాళ్ళు నీ దగ్గర ఎట్లుంటున్నారో, నువ్వు నీతి మంత్రులు ఎట్లో నిజాతి మంత్రులు ఎట్లయినవో మాకు అర్థం కావడం లేదు. ఇవాళ రాంబాబు విషయానికి వస్తే మా వాళ్ళందరూ చెప్పింది కాబట్టి నేను తెలియబోతుంది. నేను వ్యక్తిగతం కాకుండా మా పార్టీలో ఉండి రాజన్న దగ్గర ఉండి వాళ్ళ బ్రహ్మాండంగా వర్కులు చేసుకొని బిల్లులు సంపాదించుకో బిల్లుల ద్వారా వాళ్ళ డబ్బులు సంపాదించుకొని వాళ్ళ కడియం శ్రీహరి గారు ఏరినావు. నువ్వు ఎందుకు చేరినావు? ఇవాళ ఉప ముఖ్యమంత్రి పోయిన తర్వాత ఇవాళ ఫంక్షన్ రఘునాథపల్లి మండలిలో ఒక ఫంక్షన్ హాల్లో నువ్వు బ్రహ్మాండంగా తెచ్చినటువంటి పరిస్థితులు మర్చిపోయినావా రాంబాబు? ఇవాళ ఏ విధంగా నువ్వు ఇవాళ ఆయన దగ్గర చేరుకోగానే ఆయన మంచోడు అంటున్నావు. అంటే రాజన్న దగ్గర ఉంటే కడియం శ్రీహరి తింటావు, కడియం శ్రీహరి దగ్గర ఉంటే రాంబాబు తాటుకుంట రాజన్న తిడతావా? ఇవాళ పల్లరాజు విషయానికి వస్తే ఇవాళ బ్రహ్మ ఎత్తున్నాం. ఆయన ఏ రకంగా ఒక కమ్యూనిస్టు భావగాల వ్యక్తి, గణపురం నియోజకవర్గం కాక యావత్తు తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ గాలి వీస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక గణపురం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచిండు. ఇవాళ జనగాంలో ఇవాళ పల్లెరాజశేఖర బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచిండు. అంటే వాళ్ళు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు మేము ఒప్పుకుంటున్నాం. వాళ్ళ బ్రహ్మాండంగా కడియం శ్రీహరి గారిని బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుమే, లేకపోతే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అందుకే రమ్మంటున్నాం రాజీనామా చేసి. నీ విలువేందో, నీ కథ ఏందో, నీ మెజార్టీ ఏందో, నీ కథ ఏందో, నీ గెలిచేందో కూడా నిరూపిస్తాం అని చెప్పేసి కూడా తెలియపరుస్తున్నాం. మిత్రుడు సోదరులు ఇవాళ మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన పక్క ఈ నియోజకవర్గం మీద అభివృద్ధి జరగాలి అని చెప్పేసి పల్లెరాజశేఖర గారికి ఉండాలి కూడా. ఇవాళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో గణపురం నియోజకవర్గానికి వచ్చిండు. ఇవాళ 27 ఈ నెల 28 కనీది మేరగని రీతిలో ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎలకతుర్తి ప్రాంతంలో భారీ 10 లక్షలతో భారీ బహిరంగ సభ జరిగేపోయే సందర్భంగా ఈ నియోజకవర్గం ముద్దుబిడ్డగా ఈ నియోజకవర్గ పార్టీ అభివృద్ధి కోసానికి బలోపేతం చేయడానికి ఈ నియోజకవర్గానికి పక్కా వస్తాడు. ఈ నియోజకవర్గం కాదు, తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు తిరిగే సమయం ఉంటే తిరుగుతాడు. అంతేగాని ఏదో కడియం శ్రీహరి పెద్ద ఆ నీతి మంత్రుడు, కడియం శ్రీహరి పెద్ద అది ఇది అని చెప్పడానికి ఆయనను అనేయడానికే కాదు. కడియం శ్రీహరి నేను అంటున్నా ఇవాళ కడియం శ్రీహరి గారు నీతి మంత్రుడు కాదు. కడియం శ్రీహరి గారు మాట తప్పే మనిషి. ఎందుకు అంటే ఇక్కడ గబ్బడ ముచ్చాడు సాక్ష్యం, ఇక్కడ బొడ్డు ప్రకాష్ గారు సాక్ష్యం, మారపాక రవి నేను ప్రత్యక్ష సాక్ష్యం. 94 నుంచి 98 వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 99 ఎన్నికలలో మేము కూడా స్థానికంగా మేము కూడా నిలబడతాం, మాకు టికెట్ కావాలని మేము కొట్లాడుతున్న సందర్భంగా గబ్బడ కూర్చొని ఇంటికి వచ్చి తమ్మి ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నాకు రేపు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాం, మీ రవినో బుచ్చవనో ఎమ్మెల్యే నిలబెడతా, మిమ్మల్ని గెలిపిస్తా అన్నాడు. ఏమైంది మరి? మళ్ళా మాట తప్పిను మాకు కౌంటర్గా స్టార్ట్ చేశాడు. ఆ రోజునే మమ్మల్ని ప్రోత్సహించేది ఉంటాయి. ఆయన ఎన్నడూ కూడా మాట మీద నిలబడే వ్యక్తి కాదు. ఇవాళ మొన్నటికి మొన్న ఆయనతో ఉండే వాళ్లకు మార్కెట్ చైర్మన్ ఇస్తాడు.
సీనియర్లకు మాట ఇస్తే సీనియర్లకు ఇవ్వకపోతే నన్ను ఎక్కడ తిరగబడుతున్నారు అని చెప్పి మరి పార్టీలో తిరుగుతున్నటువంటి మండల అధ్యక్షుని హోదాలో శిరీష్ రెడ్డి గారు మరి పార్టీని మోసం చేసి ఆయనతో ఉన్న లాబింగ్ చేసిందా మరి సీనియర్లు వదిలిపెట్టి ఆయన భార్యకి ఎందుకు ఇచ్చాడో మాకు అర్థం కావడం లేదు. అది చర్చకు రమ్మైనప్పుడు ఇవన్నీ మేము మాట్లాడతాం. అంతేకాకుండా వాళ్ళ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి కోసానికి ఆయన ఇంకో వ్యక్తికి కూడా మాట ఇచ్చిందని తెలిసింది. ఆయనకు మాట ఇవ్వకుండా మన నీతో మీరుగే కొమ్ము కాసే ఈ రాంబాబుకు వాళ్ళ పదవి ఇచ్చారు. దాంతో గొడవ అయింది. గొడవ అయితే ఒక నాయకుడు అయితే ఆయన ఇంటికి పోయి బతిలాడుకుంటావు. నువ్వు కరెక్ట్ నికాసత్తైన నాయకుడు అయితే నువ్వు ఆ నాయకుడు ఇంటికి పోయి నువ్వు బతిలాడుకుంటావు. ఒక్కసారి అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయన నీతిమంతుడు కాదు, నిజాయితీ మంత్రుడు కాదు, కమిట్మెంట్ అంతకన్నా కాదు. ఆయన పక్కా కన్నింగ్ తెలియ తప్ప వేరే కానే కాదు. ఇది మేము 94 నుంచి చూస్తున్నాం అలా అంటున్నాం. ఇక మాకు పల్లరాజశేఖర్ గారి గొప్పతనం ఈయన పోలిస్తే చాలా చెన్నాలనుకుంటుంది. ఆయన ఇవాళ అంటున్నాడు రాంబాబుకి ఏం తెలుసో నాకు తెలియదు, కొస తెలుసో మొత్తం తెలుసో సగం తెలుసో తెలియదు పల్లరాజశేఖర్ గారి గురించి నేను వ్యక్తిగతంగా అంటున్నా. ఆయన ఆస్తులు సంపాదించుకోవడం అంటారు. మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద స్థాయి నాయకుడు కదా కడియం శ్రీహరి గారు, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు కదా, మరి ఆయన ఎందుకు కొట్టడం పంచుడని ఎందుకు చెప్పు రాంబాబు. పల్లా రాజశేఖర్ గారు సంపాదించిన ప్రతి పైసకు ఐటీ కడుతున్నారు. పల్లా రాజశేఖర్ గారు చేసిన బిజినెస్ అన్ని కూడా ఆయన కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్నాయి. పల్లా రాజశేఖర్ గారు ప్రతి పైసకు బిజినెస్ చేస్తారు. ఆయన విద్యాలయ డెవలప్మెంట్ ఉన్నాయి, వాళ్ళ హాస్పిటల్ డెవలప్మెంట్ ఉన్నాయి. ఆయనకంటూ ₹1 సంపాదించిన ₹1 ప్రభుత్వ పరంగా లెక్కలు ఉన్నాయి. కావాలంటే చర్చ కూడా నీ ప్రభుత్వమే ఉన్నది కదా, కాంగ్రెస్ లో పోయినావు కదా, అవసరం మొత్తం నువ్వు ఎంక్వైరీ చేసుకోవచ్చు. అంటే అర్ధరహితమైన ప్రచారాలు చేయొద్దు, తెలిసి తెలియని ప్రసంగాలు చేయొద్దు, తెలిసి తెలియని పత్రికా సమావేశంలో మాట్లాడొద్దు. ఇది నిజం, ఇది సత్యం. ఇవాళ ఈ సమావేశం ద్వారా రాంబాబుకు హితో చెప్తా ఉన్నా, తెలియకపోతే తెలుసుకోమని చెప్తా ఉన్నాం. ఇవాళ గ్రంథాలయాలంటే చైతన్యం చేయాలి ప్రజలను. 1901లో తిమ్మరాజు లక్ష్మణరావు గారు నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గ్రంథాలయాలు స్థాపించిండు. ఆ గ్రంథాలయాలు స్థాపిస్తే గ్రంథాలయాల ద్వారా గ్రామాల్లో ప్రజల్ని చైతన్యం చేసిండు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిళ్ళు. ఇవాళ ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడిళ్ళు. ఇవాళ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయ్యి ఒక్క గ్రామాల్లో నియోజకవర్గంలో గ్రంథాలయాలు పనిచేస్తున్నట్టు వాళ్ళకు జీతాలు లేవు. ఇవాళ నియోజకవర్గంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి గ్రంథాలయాలకు జీతాలు లేవు. ఇవాళ గ్రంథాలయ చైతన్యం చేసే పక్క పెట్టిండు. ఇవాళ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కు ఆంబియన్స్ ఏంటంటే కడియం శ్రీహరికి జోకడం, కడియం శ్రీహరికి జోకులు కొట్టడం. ఇదేనా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఉంది? ప్రతి గ్రామ పంచాయతీకి ఒక న్యూస్ పేపర్ పంపుతున్నావా? ఇవాళ స్వచ్ఛందంగా ప్రత్యక్షంగా రాజకీయాలు నిన్ను ఉండొద్దనడం లేదు. విమర్శలకు ప్రతి విమర్శ చేస్తే నిన్ను విమర్శిస్తే చేయి. నువ్వు కడియం శ్రీహరి చేస్తే ఒక గ్రంథాలయ సంస్థ, ఒక స్వచ్ఛంద సంస్థకు నువ్వు చైర్మన్ ఉండి కూడా ఎలా వస్తున్నావు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ శిరీష్ రెడ్డి ఉన్నాడు, నువ్వు ఎందుకు ఎలక్షన్లో ఇందులో నీ వాళ్ళే విమర్శించడానికి రెడీ ఉన్నారు, గతంలో విమర్శించరు కూడా. ఇవాళ బిఆర్ అంబేద్కర్ ఈ మహిళా లోకానికి మహిళా రిజర్వేషన్ కోసానికి ఆయన న్యాయశాఖ మంత్రి త్యాగం చేశాడు, పదవి త్యాగం చేశాడు. ఇవాళ బిఆర్ అంబేద్కర్ మహిళల కోసానికి త్యాగం చేసి మహిళా హక్కుల కోసానికి ఆయన పోరాడితే నువ్వు నీ భార్యను చైర్మన్ గా పెట్టి ఆమెకు విలువలు లేకుండా నువ్వే మా ఒక్క చైర్మన్ తో మాట్లాడతావు, నువ్వే సాఫ్ట్వేర్ మాట్లాడతావు. ఇవాళ మహిళలను హక్కులను నిలవేస్తున్నావు. దయచేసి శిరీష్ రెడ్డి గారు కడియం శ్రీహరి దూకకుండా మార్కెట్ లావాదేవీలో డెవలప్ చేయి, మద్దతుదారుల వ్యవస్థను తగ్గించు, నీ భార్యతో చేపించు. నువ్వు కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కావద్దని చెప్పేసి తెలియపరుస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ముసుగులో ఉండి ఆనాడు పార్టీకి మోసం చేసిన గణాంక వివరాలు ఈ కాంగ్రెస్ పార్టీలో కొందరు. నియోజకవర్గంలో ఇంకొకసారి కనుక బీఆర్ఎస్ పార్టీ మీద కనుక అవాక్కులు చెవాక్కులు పలికినట్టయితే మధ్యంతర ఎన్నికలు రాకముందే మిమ్మల్ని గ్రామాల్లో తరిమి కొడతామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం. బిడ్డ రాంబాబు, ఇక ఈ చిట్టా ఇప్పుతాం,
మహిళా లోకాలతో కలుసుకుంటే నువ్వు చేసిన అరాచకాలు అన్యాయాలు నీ రఘునాథపల్లి మండలానికి వచ్చి ఒక్కసారి అర్థం చేసుకో. ఇన్ని రోజులు మా మండల పార్టీ అధ్యక్షుడు అన్నట్టుగా మనందరం కూడా అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉన్నాం. మనం అక్క చెల్లెళ్ళు సోదరి మనులు సోదరులు యువకులు ఖబర్దారాన్ని హెచ్చరిస్తున్నాం. ఇంకొకసారి త్యాగం చేసిన రాజన్న జోలికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి అయి తెలుగు యూనివర్సిటీ తెచ్చిండు. నియోజకవర్గానికి కరుణామయుడు లాగా అన్ని పార్టీలను కలుపుకునే మనసత్వం ఉన్నటువంటి రాజన్న విషయానికి వచ్చినా ఈ నియోజకవర్గంతో పాటుగా జనగాం నియోజకవర్గ ప్రజలు ఆశ్రయించినటువంటి పల్లా రాజశేఖర్ గారి జోలికి వచ్చినా ఇవాళ ఏ రకంగా వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీకి జోలికి వచ్చినా కూడా మేము మిమ్మల్ని నియోజకవర్గం అంచుల వరకు కూడా తరిమి కొడతామని చెప్పేసి